ఎట్టకేలకు ప్రభుత్వం సత్యానికి తలవంచి కేసును సీబీఐకి అప్పగించడానికి అంగీకరించిందని హర్షం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లేఖను వెంటనే పంపాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు వాడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐ దర్యాప్తుకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ మాత్రమే బాధ్యత వహిస్తోంది. మొదటి నుంచి తాము సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను రక్షించి చర్యను ఆలస్యం చేసిందని ఆరోపించారు. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్ని ప్రకటించింది. కానీ దానిని ఎప్పుడూ నియమించలేదు. ఇంతలో వచ్చిన ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పటికీ అంతం కాని రోజువారీ సీరియల్ లాగా కొనసాగుతుందని బండి సంజయ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.